నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ ఇంద్రనీల్ గారు, ప్రముఖ విశ్లేషకులు, రాజకీయ వ్యూహకర్త. శ్రీ మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు, ప్రణాళికాభివృద్ధి సంఘం మాజీ ఉపాధ్యక్షులు. హిందూ మతం, ఆ మతం, ఈ మతం అంటూ క్రిస్టియన్ మతాన్ని ఒక రకంగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడిన చంద్రబాబు గారు ఇప్పుడు సడన్గా కులం లేదు, మతం లేదు, తెలుగు జాతి అంటున్నారు. ఏమిటి ఆ రాగం ఆలపించడంలో ఉన్న రహస్యం ఏమిటి? వీటి మీద ముందుగా విష్ణు గారు మీరు మాట్లాడండి. ఏమిటి ఆయన మోసం చేయరంట, అట్లాగే ఎక్కడ మతం కులం ఉండొద్దు అంటున్నారు. మరి మొన్న అసెంబ్లీలో ఏం జరిగింది, ఇప్పుడేమో ఇట్లా మాట్లాడుతున్నారు. ఏంటి సడన్గా మార్పా, లేకపోతే ఇది ఒక కొత్త గేమ్ అనుకోవాలా, ఏమనుకోవాలి? మీకేమనిపిస్తోంది? మీరంతా కావాలని మీరు ఆరోపణ చేస్తున్నట్టుందా, లేకపోతే ఆయన నిజంగా మోసం చేయట్లేదా, అబద్ధాలు చెప్పటం లేదా, లేకపోతే ఈ మత ప్రస్తావన తేకుండానే ఆయన నడుపుతున్నారా? సార్ 20 మాసాల ఎన్డీఏ పరిపాలన తర్వాత ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు, నిన్న అక్కడ మాట్లాడినటువంటి మాటలు, వెలిగొండ అది మోసం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ వెలిగొండ ప్రాజెక్టు దగ్గర మోసం అనేది కేర్ ఆఫ్ అడ్రస్ తెలుగుదేశం కావచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ అనమాట. అనేక విషయాల మీద ఆయన ఎన్నికల మేనిఫెస్టోలు కానీ, ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆయన చేస్తున్నటువంటి చేష్టలు అన్నిటికీ కూడా ఉదాహరణలతో సహా మనం చెప్పచ్చు మోసం ఏ రకంగా చేస్తారని చెప్పి. మా దగ్గర మోసం మొదలు పెడితే ఈరోజు వరకు కూడా అనేక రకాలైనటువంటి మోసాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్గా చేసినటువంటి పరిస్థితి తెలుస్తుంది. అధికారం నిలిపోవడం కోసం, అధికారం కైవసం చేసుకోవడం కోసం ఏ రకంగా మాట్లాడతారు. ఉదాహరణ తీసుకుందాం, లేటెస్ట్ ఉదాహరణలు తీసుకుందాం. ఈ మధ్యకాలంలో 20 మాసాల క్రితం ఎన్నికల ముందు మాట్లాడినటువంటి మాటలు, ఎన్నికల ముందు ప్రజలకు చెప్పినటువంటి అంశాలనే ఏ రకంగా మోసం చేశారు. సూపర్ 6 ఏ రకంగా మోసం చేశారు. సూపర్ 6లో ఉన్నటువంటి అన్నీ కూడా ఈ మధ్య మేము బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పని మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా అందరికీ ఈయన చేసినటువంటి మాటలు, మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఇచ్చినటువంటి బాండ్లు, ఆయన ఇచ్చినటువంటి సంతకాలతో కూడుకున్నటువంటి, ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అధికారికంగా ఇచ్చినటువంటి మాటల ద్వారాగా కాదు, కాగితాల రూపంలో ఇచ్చినటువంటి బాండ్స్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి అదే పెద్ద మోసం అన్నమాట. దానికి ఏం సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ. అలాగే ఎన్నికల ముందు గెలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ చేస్తాను అని చెప్పని, కరెంటు ఛార్జీలు తగ్గించనని చెప్పని, నాణ్యమైన మందు ఇస్తానని చెప్పని 100 రూపాయలు పెంచడం కానివ్వండి, అలాగే కరెంటు ఛార్జీలు పెంచడం కానివ్వండి, ఆడబిడ్డ నిధి ఇవ్వకపోవడం కానివ్వండి, ఇట్లా ఒక రకం కాదు. ఆయన ప్రతిదీ కూడా మోసంతో కూడుకునే ఉంది. ఆయన ప్రతి మాట, ప్రతి ఉపన్యాసము, ప్రతి ప్రసంగము, ప్రతి అడుగు కూడా మోసంతో కూడుకున్న ఉన్నది అని చెప్పి మనం స్పష్టంగా ఆధారాలతో సహా చెప్పచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెనువెంటనే ఆయన ఫస్ట్ చెప్పారు, నాకు ఓటు వేసినా వెయ్యకపోయినా కులం, మతం, ప్రాంతం, పార్టీ ఏది కూడా చూడొద్దండి అని చెప్పని ఆయన ఆ రోజు చెప్పారు. ఈయన ఏం చేశారండి, 20 మాసాలుగా మతాన్ని అంటగడుతూ రకరకాలుగా, అసలు మొన్న శాసనసభలో ఆయన మాట్లాడినటువంటి, ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడినటువంటి తీరు చూసిన తర్వాత ఆయన ఏ రకంగా కులాలని, మతాలని, అబద్ధాలు ఇవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ చీత్కరించుకుంటూ ఉన్నారు. ఆయనే డైరెక్ట్గా క్రిస్టియన్ మతం అని, హిందూ మతం అని, అదని ఇదని చెప్పని ఉన్న అబద్ధాలు స్పష్టంగా దొరికిపోయాడు. మీరు ఒకసారి చూడండి, ఆంధ్రప్రదేశ్ మన శాసనసభలో మాట్లాడింది కరుణాకర్ రెడ్డి గారి కూతురు వివాహం విషయంలో కానీ, లేదంటే తర్వాత 746, 747 జీవోల్లో కానీ, అలాగే డైరీ విషయంలో కానీ, కల్తీ లడ్డూ విషయంలో కానీ అన్నీ కూడా స్పష్టంగా దొరికిపోయిన తర్వాత ఈరోజు ఆయనకి జ్ఞానోదయం అయింది. పొద్దున్నే ఫ్లైట్ హెలికాప్టర్ ఎక్కేటప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు బ్రీఫ్ చేసి ఉంటారు, సార్ మీ గురించి పూర్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, దీని మీద మీరు ఏదో ఒకటి వివరణ ఇవ్వాలని చెప్పిన తర్వాత ఆ రకమైనటువంటి మాట మాట్లాడారు తప్ప ఇది కూడా పచ్చి మోసం అనమాట. పచ్చి దగ. కులం లేదా, మతం లేదా, పార్టీ లేదా, మీ మతం గురించి మాట్లాడరా? మతం గురించి అది ఈరోజు కూడా నిన్న ఎవడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడితే ఆడ ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మతాల గురించి, వాటి గురించి, ఆచారాల గురించి మాట్లాడతారా? అసలు మీరు గెలిచిందేంటి, ప్రజలకు చేస్తుందేంటి, ప్రజలకు చెప్తుందేంటి? పూర్తిగా అవాస్తవమైనటువంటి మాటలతో బుర్రజల్లేటటువంటి కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు నిన్న వెలుగొండ వేదికగా అసత్యాలు, మోసాలు, అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగం సాగింది అని చెప్పచ్చు.
అసత్యాలు పూర్తిగా నోరు తెరిస్తేనే అసత్యాలు. మీరు డబ్బులు తీసుకుని రేపు ఓట్లు అయిపోతే ఏంటని కూడా అడుగుతా ఉన్నారు. ఎవరైనా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడతారా చెప్పండి? అలా మాట్లాడగలుగుతారా? మీరు మీకు మీకు అండగా ఉంటాను, మీకు ఇది చేస్తాను, మీకు నన్ను అధికారంలో ఉంచండి అని చెప్పి రేపు 29లో వచ్చేటటువంటి ఎన్నికల గురించి 3 సంవత్సరాల ముందే జగన్ గారిని చూసి భయపడిపోయి ఆయన మాట్లాడుతున్నారంటే వాళ్ళు నాతో మేలు చేయించుకుని మీరు రేపు నాకు ఓటు అయిపోతే ఏంటని ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడంటే అధికారం ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలోంచి పోయినట్టేనండి. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసహించుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించారు అఫీషియల్గా. రైట్. అయినా కూడా ఆయన ధైర్యంగా మాట్లాడగలటం అనేది గొప్ప విషయంగా అనుకో. ఆయన చెప్పేవని అబద్ధాలని అనుకోరా, లేకపోతే జనం అనుకోకూడదని, తను మోసం చేయను అనేటువంటి ఫీలింగ్ అన్నా కలిగించాలనే ఉన్న ప్రయత్నమో ఏమో తెలియదు. కానీ మీరు చెప్పింది చాలా వరకు ఆసక్తికరంగాను వాస్తవానికి దగ్గరగాను ఉంది. మరి ఇటువంటి విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పినా కూడా ఆయన వినిపించుకునే పరిస్థితి ఉంటుంది. ఇంకొక విషయం కూడా మాట్లాడండి, ఇందాక మళ్ళీ మనం మిస్ అవుతాం. వైష్ణవి డైరీకి సంబంధించి సంఘం బొమ్మ కనపడటం, నిన్న పేరు నాని గారు ఆధార సహితంగా చూపించడం, ఆ వెంటనే రాత్రి నేను వార్తల్లో చూశాను కలర్ మార్చేశారంట, వెంటనే కలర్ తీశారంట గేట్కి. సో అంటే దీని అర్థం కల్తీ లడ్డు నెయ్యి వ్యవహారంలో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లయినా చంద్రబాబు గారు వీళ్ళందరూ, అందుకే ఇట్లా రకరకాల తంటాలు పడుతున్నారా? సార్ వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎఫ్ఎన్సీలో ఉన్నాము అని చెప్పని ఎఫ్ఎన్సీ ఆడాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని లడ్డు విషయాన్ని తెర మీద తీసుకొచ్చి ఎన్డీడీబీ రిపోర్టు, ఆ రిపోర్ట్లో కింద ఏం కండిషన్స్ పెట్టిందో అవన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు స్పష్టంగా చదువుకున్నారు. ఇది కేవలం రాజకీయపరమైనటువంటి కుట్ర ద్వారానే ఈ లడ్డు విషయాన్ని రేజ్ చేశారు. రాను రాను వెంకటేశ్వర స్వామి దేవదేవుడి ఆగ్రహానికి గురయ్యి అన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. ఈరోజు మనం చూసాం పత్రికల్లో ఏఆర్డే మన వైష్ణవి అండ్ సంగం డైరీలు గతంలో ట్యాంకర్లు ఎలా ఉన్నాయి, ఫోటోలు ఎలా ఉన్నాయి, ఈరోజు ఏ రకంగా మార్చేశారు అని అంటే వీళ్ళు అంతర్గతంగా జరుగుతున్నది, తెరానకాల జరుగుతున్న భాగోతాలు ఎవరికీ తెలియదు అని చెప్పి భావించేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు మార్చారు ఈరోజు అంటే వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి అవినాభావ సంబంధాలు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రస్తావించారు కాబట్టి మళ్ళీ ప్రజలకి తెలిసిపోతే మళ్ళీ ప్రజల ముందు అబాస్పాలు అవుతాము అనే ఉద్దేశంతో చెప్పారు. ఒక రకంగా వాళ్ళు నిన్న ఇద్దరూ ఒకటే శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన ముందు పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు. ఆయన సగం పార్టీ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికి లోనయ్యి ఆత్మసాక్షిని పక్కన పెట్టి మాట్లాడినట్టుగా మనకు క్లియర్గా కనపడుతుంది. నేను గత ప్రభుత్వం యొక్క హెడింగ్ చేసినటువంటి వ్యక్తి గురించి ఎక్కడైనా ఏనాడైనా నేను మాట్లాడలేదు అని చెప్పి క్లియర్గా చెప్పారు. అంటే ఏంటి, ఆయన కొంత జ్ఞానోదయం కలిగిందేమో అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆయన చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనయ్యి మిగతా పార్టీ అంతా కూడా మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అడుగు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని చెప్పి మాట్లాడిన తర్వాత ఏ రకంగా దాన్ని బయటపడాలనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ లడ్డూ విషయంలో క్లియర్గా ఆధారాలతో సహా ఏ రోజు ఏం జరిగింది, ఏ రోజు ఎవరి హయాంలో ఏం జరిగింది, 24 జూన్ తర్వాత ఏ రకంగా ట్యాంకులు పైకి వెళ్ళాయి, ఏ రకంగా తిరిగి మళ్ళీ వచ్చినాయి, ఏ రకంగా ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్ట్లో ఏమని ప్రస్తావించింది, సిబిఐ ఏ విధంగా లడ్డూ గురించి క్లియర్గా జంతు కొవ్వు కలవలేదని చెప్పింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది, తత్వం బోధపడింది. ఇది కేవలం లడ్డూది రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు దీన్ని 24 సెప్టెంబర్ 18వ తారీఖున పార్టీ ఆఫీసులో అనవసరంగా రేజ్ చేశారు, మతాన్ని వాడుకుంటున్నారు, కులాల్ని వాడుకుంటున్నారు అని చెప్పిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అభిప్రాయానికి, నిశ్చితమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. కాబట్టే నిన్న ఆయన ఆ రకంగా మాట్లాడారు. సో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే అంటారు అట్లయితే ఓవరాల్గా చూస్తే. రైట్. ఇంద్రనీల్ గారు 100% సార్. లడ్డు వ్యవహారం కేవలం రాజకీయ అంటే 2 ఇష్యూస్ ఉన్నాయి. నేను అసలు మోసం చేయని తమ్ముళ్ళు అని చెప్తున్నారు. 2 అసలు మత కులం వద్దు, మతం వద్దు అని ఇప్పుడు తాజాగా చెబుతున్నట్లుగా. అదే సార్, చూడండి, అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే ఈ మతాల గురించి, కులాల గురించి విద్వేషపూరితమైన మాటలు మాట్లాడారో ఇప్పటి వరకు ప్రజల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి కొంత అనుమానాలు, నిజంగా అసలు ఏం జరిగింది లడ్డులో, ఏమన్నా జరిగిందా అనే అనుమానాలు, ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసుంటారా అనే అనుమానాలు ఉండే. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా కూడా కేవలం రాజకీయం కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా చెప్పడం వలన ప్రజల్లో ఇప్పుడు చాలా క్లియర్ అయిపోయింది ఏంటంటే ఈ లడ్డు వ్యవహారాన్ని, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను కేవలం రాజకీయ కోణంలో వాడుకోవటానికి మాత్రమే తీసుకొచ్చారు అనేది నిన్నటితో జనాలకైతే చాలా క్లారిటీ వచ్చింది.
అయితే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు అర్థం చేసుకోవాలి. నిన్న జరిగిన ఆయన జగన్ గారు చేసిన వాదనలన్నింటినీ పూర్వపక్షం చేయడానికి ప్రయత్నిస్తూ అన్నిట్లోనూ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు 747 జీవో కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నిట్లోనూ సరైన సమాధానం చెప్పలేకపోయారనిపించింది కదా. పైగా ఇప్పుడు తాజాగా పేరు నాని గారు చూపిస్తున్నారు వైష్ణవి డైరీది. చూడండి, ఈ లడ్డు వ్యవహారం స్టార్ట్ అయిన కాడి నుంచి వాళ్ళు ఏ అబద్ధం చెబితే అది తిరిగి వచ్చి మళ్ళీ వాళ్ళ దగ్గర బూమరాంగ్ అంటారు చూడండి, ఆ టైప్లో ఏదైతే అలిగేషన్ చేశారు. ఇప్పుడు ఏఆర్ డైరీ విషయంలోనూ ఆ కాంట్రాక్టర్ ఎవరో, అంటే ఒకప్పుడు దిండిగల్లో హెరిటేజ్ ప్లాంట్ కట్టిన అతనే ఆ ఏఆర్ డైరీ ఓనర్ అని వచ్చింది. తర్వాత వైష్ణవి డైరీ అయితే విత్ ప్రూఫ్స్ సంగం డైరీ సింబల్స్తో సహా వచ్చేసినాయి, అంటే లోగోలు వీటితో సహా. అండ్ ఇందాపూర్ డైరీ అయితే హెరిటేజ్ వాళ్ళ కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని, అసలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇప్పుడు కూడా మార్కెటింగ్ బై ఇందాపూర్ అనే మ్యానుఫ్యాక్చరింగ్ బై ఇందాపూర్, మార్కెటింగ్ బై హెరిటేజ్ అనేది ప్రోడక్ట్స్ మీద కూడా ఉంది. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి ఏదైతే ఆరోపణలు చేయాలని చూసారో అవన్నీ కూడా తిప్పి మళ్ళీ వాళ్ళ దగ్గరకే వచ్చాయి. సో ఈ డిఫెన్స్లో పడిపోయి ఇప్పుడు ప్రజలు ఏ విధంగా చూస్తారు మనల్ని, ఇక అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? వైఎస్ఆర్సీపీని ఇది డిఫెన్స్లో పడేసిన సిచ్యువేషన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి మనం ఇది డిఫెన్స్లో పెట్టి మనం హిందువుల ఓట్లు క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఎలిగేషన్ ఇదంతా. అయితే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఎలక్షన్ మేనిఫెస్టో డైవర్ట్ చేయడానికి, ఎలక్షన్ మేనిఫెస్టో. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా చూడండి, ఇప్పుడే కదా సార్ ఇది 4th టర్మ్ సీఎంగా ఉన్నారు. అంటే ఒక టర్మ్ అంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో కదా, టీడీపీ ఎన్టీ రామారావు గారు ఇచ్చిన మేనిఫెస్టో. 3 టర్మ్స్ అయితే ఇప్పుడు 3rd టర్మ్ మేనిఫెస్టో. ఏంటి, ఆయన ప్రతిసారి అధికారంలో రాగానే ఆ మేనిఫెస్టో అనేది కేవలం గెలవటానికి ఇచ్చామనే ధోరణిలోనే ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన ఏమీ చేయకపోగా డైవర్షన్ పాలిటిక్స్ గెలిచిన మొదటి రోజు నుంచే ప్రారంభిస్తారు ఆయన. సో ఆ ప్రొసీజర్లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు చూడండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా, ఏంటి నేను 4 గోళ్ల మధ్య ప్రే చేసుకుంటాను, నా గడప దాడితే నా మతం మానవత్వం అని చెప్పేసి ఉన్నారు. రాజకీయాల్లో కులమతాలకు అతీతంగా రాజకీయం చేయమని మన రాజ్యాంగం కూడా చెబుతుంది. కానీ వీళ్ళు అసెంబ్లీ సాక్షిగా మత రాజకీయాలు, మతాలను రెచ్చగొట్టే విద్వేషపూరితమైన వ్యవహరిస్తున్నారు. నేను అసెంబ్లీ సాక్షిగా ఏం చెబుతారు, ఎవరు వైవి సుబ్బారెడ్డి గారి వైఫ్ బైబిల్ పట్టుకుందని చెబుతారు. నెక్స్ట్ అన్ని అబద్ధం అని తెలిసి కూడా మరి ఆయన సలహా ఇచ్చేవాళ్ళు స్థాయికి వెళ్ళారు చూడండి. సలహా ఇచ్చేవాళ్ళు ఎవరా, లేక ఈయనే అట్లా చెప్తే జనం నమ్ముతారు అనే ఉద్దేశం. దానికి సంబంధించిన ఆధారాలు చూడండి. ఈయన అనేక రకాలుగా బైబుల్ పట్టుకున్నది, చదివింది, డ్రెస్ వేసుకున్నది, అమరావతి ల్యాండ్స్ ఇచ్చారంటే యేసు ప్రభువే కారణం అని చెప్పింది. ఇవన్నీ జనం మరి గుర్తుపట్టరా? ఎందుకు పట్టరు సార్? ప్రజలని అవివేకులుగా భావిస్తూ ప్రజలకి ఆ మాత్రం విచక్షణ కూడా లేదు అనే తారాస్థాయికి పెరిగిపోయిన తర్వాత వచ్చే ఈ తరహా కామెంట్స్ అన్నమాట. ఎందుకంటే ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు, మీరు చెప్పే ప్రతిదీ అబద్ధం అని తెలిసిపోతుంది. ఈ రోజున వెంటనే వాళ్ళు ఏదైనా కౌంటర్, అంటే ఏదన్నా అబద్ధాన్ని ప్రచారం చేయాలంటే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మళ్ళీ విత్ ఫుల్ వీడియోస్ వచ్చేస్తున్నాయి కదా. అంత దారుణంగా ప్రజల్ని అవివేకులుగా లెక్కగట్టి మాట్లాడతాం. సో అసెంబ్లీ సాక్షిగా అన్ని రకాలుగా దొరికిపోయి ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయి ఏం చేయాలో తెలియట్లేదు. సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లే. అట్లయితే సెల్ఫ్ గోల్ కాదు సార్, ఇంకా దారుణమే. అంటే వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే ఎలా ఉండిద్ది అనేది స్వామివారు రోజు చూపిస్తున్నారు వాళ్ళకి. అంతేనా? అంతే సార్. రైట్. పేరయ్య గారు టంగుటూరు నుంచి. పేరయ్య గారు నమస్కారం, మాట్లాడండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం దగ్గర వెలుగొండకు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ సరే నాదే అన్నారు. తర్వాత ఓకే నేను ఎప్పుడు మోసం చేయను అని చెప్తున్నారు. మతం గురించి అసలు కులం మతం వద్దని ఇప్పుడు చెబుతున్నారు. మరి మొన్న అసెంబ్లీలో మాట్లాడింది ఏంటి, ఇప్పుడు ఆయన చెబుతున్నది ఏమిటి? సో వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి సంక్షిప్తంగా చెప్పండి. అందరికీ పెద్దలకి నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి సార్. మాది కూడా కనిగిరి నియోజకవర్గం సార్. మార్కాపురం వెలుగొండ ప్రాజెక్టు కింద మా పొలాలు కూడా ఉన్నాయండి. అది 96లో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసినప్పుడు మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం సార్. ఏదైనా చేస్తాడేమో, మాకు ఈ పొలాలని కొంతవరకు మేము ఎక్కడికి మైగ్రేట్ కాకుండా పిల్లల్ని ఇక్కడే చదివించుకునేదానికి అవకాశం ఉంటుందని అనుకున్నాం. కానీ 96 నుంచి 2004 వరకు కనీసం కట్టడి మట్టి కూడా మోసినటువంటి ఇటువంటి సందర్భం లేదు సార్. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి శంకుస్థాపన చేసినప్పుడు మేము కూడా వెళ్ళి మేము రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు కూడా మన తాగునీళ్ళు లేదు, మాకు ముఖ్యంగా ఫ్లోరైడ్ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం సార్. ఒకే ఒక గ్రామంలో దివాకరపల్లి అనే గ్రామంలో 22 మంది చనిపోయారు సార్ ఒక సంవత్సరంలో ఫ్లోరైడ్ లో. అవన్నీ కూడా మేము రాజశేఖర రెడ్డి గారికి చెప్తే అప్పుడు ఆయన ఆ ఊర్లో మొట్టమొదట ఈ రాష్ట్రంలోని మొట్టమొదట RO ప్లాంట్ పెట్టించింది రాజశేఖర రెడ్డి గారు సార్.
ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళా ఈ 2004 నుంచి ఆయన పనులు పూర్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టన్నెల్ పనులను కూడా ఆయన పూర్తి చేశారు. ఇవాళ నిన్న వచ్చి సీఎం గారు మాట్లాడే మాటల్లో కనీసం ఎక్కడన్నా లిబరల్ గా మనస్ఫూర్తిగా ఇది నేను చేశాను అనేటువంటి భావన ఆయన ముఖకవలికలు కనిపించలేదు సార్. ప్రస్టేజ్ ఒక దీన్ని కంపల్సరీగా ఈ యొక్క ప్రసంగాన్ని జనంలోకి మీరు తీసుకెళ్లాలా అన్న ఉద్దేశం తప్పితే బలవంతంగా చెప్పిస్తారు. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ జనం ఎవరు నమ్మట్లేదు. నిన్న సీఎం గారు చెప్పిన ప్రతి డైలాగ్ కూడా ముందు జగన్ గారు చెప్పిన సార్, పొలము ప్రాంతం ఏమైతే మేము చూడలేమన్నారు. అదే డైలాగ్ రిపీట్ చేసి చెప్పారు తప్పితే ఇక్కడ ఏం జరిగింది లేదు. జనాలు అట్లాగే మిత్రమా, అసెంబ్లీలోనేమో అంత దారుణంగా మాబోటి వాళ్ళం బాధపడేలాగా ఏమిటి ఇంత ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఈ రకంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడతారా, ఇంతకంటే ఘోరం ఏముంటుందా అని బాధపడుతున్న తరుణంలో ఇవాళైతే అమ్మ కొంత మారాడేమో, కాసేపు మారారేమో గౌరవ ముఖ్యమంత్రి గారన్న ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. కానీ బట్ మీరు అన్నట్టు మళ్ళీ రేపు ఏం చెబుతారో తెలియదు. ఇప్పుడు సడన్గా కులం మతం వద్దంటున్నారంటే మరి మొన్న చేసిన తప్పని ఒప్పుకున్నట్టే కదా. అంటే మొన్న సెల్ఫ్ గోల్ వేసుకున్న సంగతి ఆయనకి అర్థమై ఉంటుందా? అసెంబ్లీలో చెప్పింది ఏంటంటే వాళ్ళు కేవలం మాకు మజ్జిగతోటి పెరుగుతోటి పాలతోటి సంబంధం ఉందని చెప్పారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మాకు నెయ్యికి ఇందాపూర్ డైరీకి సంబంధం ఉందని చెప్పలా. కానీ మీరు మొత్తం ఈ ప్యాకెట్లు కానీ మొత్తం చూపించారు కదా, రాంబాబు గారు కానీ తేని నాని గారు కానీ మ్యానుఫ్యాక్చరింగ్ నెయ్యి కూడా వాళ్ళు ఇందాపూర్లోనే చేశారు. సరే, ఆ ఇష్యూ అంతా కాదు, ఓవరాల్ గా మనకేమనిపించింది అన్నదే మీరు చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏంటంటే మొత్తం సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లా లేదు, ఆయన మంచిగానే మాట్లాడినట్లా, ప్రజల్లో గుడ్ విల్ సంపాదించినట్లా అన్నదే నా ప్రశ్న. రైట్. ఇక అయితే ఇక క్రెడిట్ చోరీ నిజంగా మోసం చేయని అన్నారు కదా, మరి వెలుగొండ ప్రాజెక్టు క్రెడిట్ చోరీ చేసినట్లా లేదా నిజంగానే ఇప్పుడు మిత్రుడు పేరయ్య గారు చెప్తున్నారు 1996లో శంకుస్థాపన చేసిన మాట నిజమే. అప్పట్లో నాకు బాగా గుర్తు, రాజశేఖర రెడ్డి గారు ఎంపీగా ఉండేవారు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టినప్పుడు ప్రాజెక్ట్ ఇష్యూ గట్టిగా మాట్లాడారు. రాజశేఖర రెడ్డి గారు డైరెక్ట్గా చంద్రబాబు గారు మీరు ఈ చేయకపోతే, ఈ ప్రాజెక్టులు చేయకపోతే చరిత్రహీనులు అవుతారని కూడా ఆయన హెచ్చరించారు. ఆ రోజున రేణుకా చౌదరి గారు వీళ్ళంతా కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు, చాలా గట్టిగా మాట్లాడారు, అది పెద్ద ఇష్యూ అయింది. ఆ తర్వాత ఆయన హడావుడిగా ఎలక్షన్కి ముందు ఎలక్షన్ ముందే 98 ఎలక్షన్ ముందు కానీ 99 ఎలక్షన్ ముందు కానీ మొత్తం శంకుస్థాపన చేసుకుంటూ వెళ్ళారు అనేక ప్రాజెక్టులకి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 99లో అపోజిషన్ లీడర్ అయిన తర్వాత ఆయన ప్రత్యేకించి 2-3 సార్లు దాని మీద డిమాండ్ చేసి అయినప్పుడు కూడా ఏం పని జరగట్లేదని చెప్పి అసలు నిజంగానే మిత్రుడు చెప్పినట్టుగా తట్టెడు పట్టిపోయేది. అప్పుడు ఈయన ప్రతి శంకుస్థాపన ప్రాజెక్టు దగ్గర శంకుస్థాపన రాయి దగ్గర పూలు ఇట్లాంటివి పెట్టి నిరసన తెలిపారు. సో అయినా కూడా చంద్రబాబు గారు ఆ రోజుల్లో పెద్ద సీరియస్గా పట్టించుకోలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత నాకు బాగా గుర్తు, ఇప్పటికి కూడా మొదటి క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత మేమంతా అక్కడ కింద నించునుంటే ఆయన బిల్డింగ్ దిగి వచ్చారనమాట. వాట్ సార్ అంటారు కదా, అంటే పోలవరం పులిచింతలో ఇట్లాంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తారంటే చేసి చూపిస్తాం అని అన్నారు. అదే పోలవరం గురించి చంద్రబాబు గారిని అడిగితే అవన్నీ అయ్యే కాదండి అనేవాళ్ళు. సరే, ఆయన అభిప్రాయం ఉంది, మనం తప్పు రైట్ అనేది వేరే విషయం. కానీ అప్పుడు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు మాట్లాడింది ఏంటి అన్నదానికే ఈ సమస్య వస్తుంది. బట్ ఫర్ రాజశేఖర రెడ్డి ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోలవరం కానీ పులిచింతలు కానీ వెలుగొండ కానీ ఇట్లాంటి అనేక ప్రాజెక్టులు ఆయన ఈ రోజున ఈ స్థాయి కన్నా రాగలిగాయంటే నేను ఒక రైతు బిడ్డగా ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి క్రెడిట్ అని మాత్రం చెప్పక తప్పదు. శంకుస్థాపన చేసింది కేవలం ఎలక్షన్ కోసం. ఇప్పుడు ఆ తర్వాత గత టర్మ్లో 2014-19లో ముఖ్యమంత్రి అయ్యారు కదా, మరి ఎందుకు చేయలే? మళ్ళీ జగన్ గారు వచ్చిన తర్వాతే ఎందుకు ముందుకెళ్ళింది? యాక్చువల్గా 2024లో ప్రారంభోత్సవం చేశారు, జగన్ గారు చేశారు కదా. చేసి ఏం చెప్పారంటే జూన్ నాటికి నీళ్ళు ఇచ్చేద్దాము, నీళ్ళు ఇచ్చేసి పరిహారం ఇవ్వాలి అని చెప్పారు. పరిహారం ఇచ్చేస్తే నీళ్లు వచ్చేస్తాయి, మనం వాడుకుందాం, మళ్ళీ గవర్నమెంట్ వస్తుందని అనేటువంటి ఒక అభిప్రాయంతో ఆయన చెప్పారు. అంటే 2 ఏళ్ల క్రితం నీళ్లు ఇవ్వవలసినటువంటి ప్రాజెక్టుని 2 ఏళ్ళు ఆపి ఇప్పుడు నేను పూర్తి చేస్తానని చెబుతున్నారు గౌరవ చంద్రబాబు గారు. కనీసం మేమైతే
ఇప్పటికైనా పూర్తి చేస్తే మా బోటి వాళ్ళం సంతోషిస్తాం సత్వరంగా. కానీ నిధులు కేటాయిస్తున్న నిధులు ఇవన్నీ చూస్తే ఎంతవరకు అనేది మనం చెప్పలేం. ముందుగా మీరు చెప్పండి విష్ణు గారు, నిజంగా వెలుగొండది ఎవరి ప్రాజెక్ట్? మీరు కూడా అనేక గత 3-4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. 2004లో ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. 2004 కదా, 2004 9లో ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి వరకు జరిగిన పరిణామాలన్నీ తెలుసు. సో వీటి మీద మీ కామెంట్ ఏమిటి? వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ చోరీయా లేదు నిజంగానే చంద్రబాబు గారు చేస్తున్నారా? ఇది ఖచ్చితంగా ఏంటంటే 2009 తర్వాతే 2004 తర్వాతే ఆంధ్రప్రదేశ్లో జలయజ్ఞం అనే పేరు పెట్టి ఈ రాష్ట్రంలో ప్రాజెక్టుల యొక్క విలువని వాటి యొక్క అవసరాన్ని గుర్తించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి మాట యథార్థం. ఎందుకనంటే పోలవరం కానీ లేకపోతే పులిచింతల కానీ ఈరోజు వెల్లిగొండ కానీ ఇంకా కొన్ని రాయలసీమలో కొన్ని ప్రాజెక్టులు కానీ వీటన్నిటికీ కూడా అసలు జలయజ్ఞం అని పెడితే దానికి ధనయజ్ఞం అని చెప్పి దాన్ని ఎంత అల్లరి చేయాలో అల్లరి చేశారు. కానీ ఈ వెల్లిగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ధనయజ్ఞంలో చంద్రబాబు నాయుడు గారే భాగస్వాములు అయిపోయారు అనమాట. ఆయనకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ గన్నమనేని దొరయ్య అని చెప్పిన ఆయనకి 651 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి టెండర్ ఇచ్చి 14-19 మధ్య ఏమీ చేయకుండా ఈ పురోగతి అంతా, ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, 2024లో తిరిగి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము కాబట్టి అని ఆయన ఆ ఆలోచనతో ఉండి దాన్ని ఇచ్చేయడం జరిగింది. ఈయన ఏం చేశారండి, వచ్చినటువంటి 20 మాసాల్లో వాళ్ళకి పరిహారం ఇవ్వకుండా 2 సీజన్స్ని పూర్తిగా వదిలేసి నెల్లూరు ప్రకాశం కూడా రావాల్సినటువంటి వాటర్ని దీన్ని పూర్తిగా వదిలేసి దాన్ని ఈరోజు పోయి ఏంటంటే అది మర్చిపోవాలన్నమాట. ఇప్పుడు ఈయనే కొత్తగా చేసినట్టుగా మార్కాపురం జిల్లా చేశాను, 9, 8, 7 నియోజకవర్గాలకి పూర్తిగా ఈ వాటర్ అంతా నేనే ఇచ్చేస్తున్నాను రాబోయే రోజులను ఒక క్రెడిట్ చోరీ కోసం ఆయన ప్రయత్నం చేసినట్టుగా నిన్న మనకు ఆ డ్రామా అంతా కూడా మనకు అర్థమైందనమాట. పదే చెప్తా ఉన్నాడు ఆయన, ఉద్యాన పంటలకి ఈయన నీరు ఎప్పుడు ఇస్తాడో తెలియదు, ఈయన ఇంకా డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలియదు, పరిహారం చెల్లించట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు. అక్కడ ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిఆర్సీ మీటింగ్లో అడిగితే 2 నెలల్లో ఇస్తానని చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు 20 మాసాలు అయింది, ఈ రోజు వరకు డబ్బులు ఇవ్వకుండా దాన్ని ఈయన ఖాతాలో వేసుకునేటటువంటి ప్రయత్నంగానే నిన్న ఆయన అక్కడ మాట్లాడారు. నీళ్ళు ఇవ్వకపోగా ఆ ప్రాంతం అంతా కూడా ఉద్యాన పంటలకి కేంద్రంగా మారుస్తారంట. రాయలసీమ ఉద్యాన పంటలుగా ఈయన మార్చేశారంట. ఏం మార్చారండి? రాయలసీమలో ఏ పంటకి గిట్టుబాటు ధర ఉంది? రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ రకంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు? అలాగే ఇక్కడ కూడా ఈ మార్కాపురం డివిజన్లో కూడా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక పెద్ద డ్రామాకి తెరదీసి వెలుగొండ ప్రాజెక్టుని ఆయన అకౌంట్లో వేసుకోవడానికి చూశారు. దీనికి సంబంధించినటువంటి మొత్తం అన్నీ కూడా వరుసనే పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాం కన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దీనికి ముందడుగు పడింది. ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టుకి 20 మాసాలు ద్రోహం చేసి, ప్రకాశం జిల్లాకి ద్రోహం చేసి, మాకు కొత్తగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాకు ద్రోహం చేసి ఏం చేశారు రైతులకి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఏదైనా జరిగి ఉంటే ప్రకాశం జిల్లాకి, అది గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే అక్కడ పోర్టు కానీ లేదా ఇందాక ఎందుకు నిన్న కాక మన కరేడు రైతులకు సంబంధించినటువంటి భూములన్నీ కూడా బలవంతంగా తీసుకోవాలి, ఇండోసోల్కి సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించింది కూడా అక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలుసు కదా. ఇది పూర్తిగా క్రెడిట్ చోరీ చేద్దామని చెప్పిన ఉద్దేశంతోనే నిన్న ఆయన అక్కడ టూర్ పెట్టుకుని ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అసత్యాలు, అబద్ధాలు, మోసం చేసేటటువంటి ధోరణిలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా చెప్పొచ్చు. ఏవైనా సరే ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా కూడా ఆ ప్రాంత ప్రజలకి, ఇందాక కాలర్ మాట్లాడినట్టు ఆ ప్రాంత ప్రజలకి దానికి ఆ వెలుగొండ ప్రాజెక్టు పురోగతికి, అలాగే వెలుగొండ ప్రాజెక్టు నీళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికీ కూడా 2 సీజన్లు ఏ రకంగా మిస్ అయినాయి, ఏ రకంగా ఇబ్బంది పడుతున్నాము, ఆ 2 మళ్ళీ వెంటనే అక్కడ వాటర్ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడు, ఆయన కాలంలో పూర్తయింది. ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈయన వాటర్ ఇచ్చినా కూడా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకుంటారని ఒక దురుద్దేశంతో, దురాలోచనతో ఆయన చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైట్. రవిశంకర్ గారు, పశ్చిమ గోదావరి జిల్లా. రవిశంకర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, ప్రేక్షకులు నమస్కారం. నమస్కారం. ఇప్పుడు ఈ 40 ఏళ్ల చరిత్రలో ఆయన కట్టిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ప్రాజెక్టులు ఉన్నాయండి, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు ఉన్నాయా?
ఇప్పుడే కట్టాడు ఆయన. శంకుస్థాపన చేశారు, ఏమాటకాంటే ఒప్పుకోవాలి. శంకుస్థాపనలు అయితే ఎలక్షన్ ముందు చేశారు, తర్వాత పట్టించుకోలేదు. ఒక పట్టిసీమ ప్రాజెక్ట్ అయితే ఆయనదే, ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ కట్టకుండా పట్టిసీమ ముందు తీసుకొచ్చారు. అప్పుడు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి రాజశేఖర రెడ్డి గారు అనేక అనుమతులు అవన్నీ తీసుకొచ్చి రెడీగా పెట్టి ఉంచితే కూడా ముఖ్యమంత్రి గారు ఆ రోజున పట్టిసీమ తీసుకొచ్చి రాజశేఖర రెడ్డి గారు తవ్వించిన కాలువల గుండా నీళ్లు తీసుకొచ్చి నేనే మొత్తం ప్రాజెక్ట్ చేశాను అన్న. నిజానికి ఆ డబ్బు కనుక పోలవరం ప్రాజెక్ట్ ఖర్చు పెట్టుంటే ఆ రోజుల్లో ఉన్న రేటు ప్రకారం ఇంకా వేగంగా ఈ పాటికి పూర్తి అయి ఉండేదేమో అని మా బోటాళ్ళకి అనిపిస్తుంది. అవునండి, అంతే కదా. అనుసంధానం చేసాడండి పైపులు తోటం తప్ప ఆ బోధుల్లోకి కాలంలోకి తవ్వింది ఏముందండి. ఆయన తవ్వింది కాదు, రాజశేఖర రెడ్డి గారు తవ్వుతుంటే ప్రాజెక్ట్ లేకుండా కాలువలు తవ్వుతావా అని చెప్పి విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేశారు. తెలుగుదేశం వాళ్ళతోటి కొందరితోటి దావాలు వేయించారు, భూసేకరణకి అడ్డం పడ్డారు. చాలా వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఈ గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టిసీమ కోసం అక్కడక్కడ మిగిలిపోయిన 1-2 ఉంటే కొన్ని ఏరియాల్లో అవి తెలుగుదేశం వాళ్ళు కాబట్టి వాళ్ళతో డబ్బు తీయించి నేను కలిపేశాను మొత్తం అని క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం. నిజంగా రాజశేఖర రెడ్డి గారు కనుక ఆ పోలవరం ప్రాజెక్టు కాలువలు తవ్వించకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉండేదో బాధగా ఆలోచిస్తేనే భయం వేస్తుంది అనమాట. కనీసం ఇప్పుడు ఆ కాలువలు తవ్వబట్టి ప్రాజెక్టు ముందుకెళ్ళబట్టి ఆయన పుణ్యమాని ఈ మాత్రం నిలబడ్డాం. ఏంటి వెలుగొండ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిది? నిన్న చంద్రబాబు గారు మాట్లాడితే ఏమని చెబుతున్నారంటే 1995-96లో ప్రజలు నీటి కొరత ఫ్లోరైడ్ ఇష్యూస్ గురించి మాట్లాడారు, అందువలన 96లో శంకుస్థాపన చేశా అన్నారు. వాస్తవం, అంతవరకు ప్రజలు ఆయన్ని సీఎంగా ఉన్నప్పుడు వెళ్ళి ప్రాధేయపడ్డ మాట వాస్తవమే. అయితే 96 నుంచి 2004 వరకు ఆల్మోస్ట్ 2 టర్మ్స్ సార్, 2 టర్మ్స్ టీడీపీ అధికారంలో ఉండి కనీసం అక్కడ ఏ ప్రోగ్రాము స్టార్ట్ అవ్వలేదు. అంటే ఈయన ఏమంటున్నారు, 5 సంవత్సరాల అధికారంలో జగన్మోహన్ రెడ్డి చేయలేదు అని క్లెయిమ్ చేసే వ్యక్తి 10 సంవత్సరాల అధికారంలో ఉండి కనీసం ఏ ప్రోగ్రామ్ని ఇనిషియేటే చేయలే ఆ టైంలో. అంటే అంత బాధ్యతారహితంగా వ్యవహరించిన వ్యక్తి మళ్ళీ ఈరోజు వచ్చి చెప్పేది దాన్ని పూర్తిగా క్రెడిట్ చోరీ కిందే చూస్తాం. రెండోది ఏంటి, 2004లో సీఎంగా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, ఇది ఏషియాలోనే అతిపెద్ద సాగునీటి సొరంగాలు, అంటే టనెల్ త్రూ సాగునీరు సప్లై చేసేది ఏషియాలోనే పెద్దవి ఇవి. సో అత్యంత క్లిష్టతరమైన వాటిని అప్పుడు అమెరికా నుంచి ఆ టనెల్ బోరింగ్ మిషన్స్ తెప్పించి మరి రాజశేఖర రెడ్డి గారు ఆ 10 ఏళ్లలో, అంటే రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఆయన చనిపోకపోయి ఉంటే ఇంకొంచెం స్పీడ్గా నడిచేది. మీకు రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారి హయాం కానివ్వండి, కాంగ్రెస్ హయాంలో దగ్గరగా 20 కిలోమీటర్లు, అంటే టన్నెల్ 1 అవ్వచ్చు, టన్నెల్ 2 అవ్వచ్చు, 20 కిలోమీటర్ల టన్నెల్ వరకు కంప్లీట్ అయింది సార్. తరువాత 5 సంవత్సరాల్లో కనీసం 10% వరకు కూడా జరగలేదు. 14 నుంచి 19 మధ్య 6 కిలోమీటర్ల వరకు కూడా పూర్తిగా కంప్లీట్ అవ్వాలి, 6 కిలోమీటర్లు. తర్వాత మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కూడా 3 సంవత్సరాలలోనే 11 కిలోమీటర్ల వరకు కంప్లీట్ చేశారు. సో కంప్లీషన్ కంటే కూడా ఇక్కడ ప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇలాంటి ప్రాజెక్ట్స్, సాగునీటి ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు పునరావాసం సార్. అంటే ఆర్ఆర్ ఎవరు ఇచ్చారు, పునరావాస ప్యాకేజ్ అనేది ఎవరు రిలీజ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, మీకు జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర 1400 కోట్ల ఆర్ఆర్ రిలీజ్ చేశారు పునరావాస ప్యాకేజీ. మరలా ఆయన ఏం చెప్పారంటే, మిగిలిన వారికి కూడా 2024 ఎన్నికల తర్వాత అంచనా 1200 కోట్లు అవి రిలీజ్ చేద్దాము అని కూడా ప్రామిస్ చేసి ఉన్నారు ఆ సభలో, ఆ ఓపెనింగ్ రోజు ఇనాగ్రేట్ చేశారు కాబట్టి. అయితే ఈ ఆర్ఆర్ అంటే పునరావాస నిధులు చంద్రబాబు గారి హయాంలో ఎప్పుడైనా మీరు పునరావాస నిధులు రిలీజ్ చేసిన చరిత్ర ఎక్కడన్నా, ఈ ఒక్క ప్రాజెక్ట్ చెప్పట్లేదు సార్ నేను, మీరు ఎయిర్పోర్టులు తీసుకోండి, సాగునీటి ప్రాజెక్టులు తీసుకోండి, ఏవైనా తీసుకోండి, ఆయన ఎందుకంటే పునరావాస ప్యాకేజీ డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్తుంది, రైతులు కమిషన్లు ఇవ్వరు, అందువల్ల దానివల్ల ఉపయోగం లేదు. అదే ఒక కాంట్రాక్టర్ అనుకోండి, టెండర్ పెంచవచ్చు, రేటు పెంచవచ్చు, కమిషన్లు తీసుకోవచ్చు అనే ధోరణి ఉంటుంది. కానీ ఆర్ఆర్ రిలీజ్ చేయకపోతే, అంటే మీరు ఎంత పెద్ద ప్రాజెక్ట్ కట్టినా, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇంత టీఎంసీ కెపాసిటీ కోసం కడతాం నెలవుకి, మరి పునరావాసం వాళ్ళని క్లియర్ చేయని రోజులు ఆ కెపాసిటీలో వాటర్ని మనం స్టోర్ చేయలేం కదా. మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో గండికోటకి ఆర్ఆర్ ఆయనే ఇచ్చారు పునరావాసం, వెలుగొండకి ఆయనే ఇచ్చారు, వంశధారాకి ఆయనే ఇచ్చారు, చిత్రావతికి ఆయనే ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు 4వ సీఎంగా ఉన్న వ్యక్తి ఎప్పుడన్నా పునరావాస నిధులు రిలీజ్ చేశారా? ఇప్పుడు కూడా ఈ వెలుగొండ కూడా
మరి 2024లో అయిపోయిన తర్వాత లేదు ఇప్పుడు అయిపోయింది మేమే కంప్లీట్ చేసామని క్రెడిట్ చేసే వ్యక్తి మరి ఇంతవరకు మిగిలిన వాళ్ళకి ఎందుకు పునరావాస నిధులు ప్రకటించలేదు? కనీసం ప్రకటన కాదు, దానికి అంచనా వేయటము, దానికి ఈ రోజుకు రిలీజ్ చేస్తామని ఒక ప్రకటన ఇవ్వటము, ఆ ధోరణి కూడా లేదు ఆయన దగ్గర. సో అక్కడే తెలిసిపోతుంది. ఇంకొకటి సార్, సాఫ్ట్వేర్ నేనే కనిపెట్టా అని అతనికి ఎంత తలనొప్పి వచ్చిందంటే, ఈ రోజున ఏ వచ్చిన తర్వాత ఏని అడిగితే మొత్తం వివరాలు ఎవరు ఏం చేశారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి, ఇదిగోండి టన్నెల్ 1 టన్నెల్ 2 ఎవరి హయాంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ ఎన్ని కిలోమీటర్లు నడిచింది, ఒకవేళ స్లోగా నడిస్తే కారణాలతో సహా చెబుతున్నాయి విత్ టేబుల్స్ వేసేసి టన్నెల్ 1 టన్నెల్ 2 సమాచారం అలా అంత డీటెయిల్డ్గా ఆథెంటిక్గా వచ్చేస్తుంది. ఏమని వచ్చింది చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో ఇది ప్రారంభించి టన్నెల్స్ అక్కడి నుంచి తెప్పించి మరి 60% టన్నెల్ 1లో కంప్లీట్ చేశారు 5 సంవత్సరాల్లో సార్. అండ్ టన్నెల్ 2లో 6.5 కిలోమీటర్స్ కంప్లీట్ చేశారు. అదే రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు 15 to 20% కంప్లీట్ చేస్తే 4.8 కిలోమీటర్లను టన్నెల్ 2లో కంప్లీట్ చేశారు. చంద్రబాబు గారి హయాం గురించి అసలు టన్నెల్ 2లో అయితే రికార్డ్ ఏమొస్తుందంటే 462 మీటర్లు, అంటే 1 కిలోమీటర్ కూడా కాదు సార్, కేవలం మట్టి మాత్రమే తవ్వారు. ఏది టన్నెల్ 2లో కేవలం మట్టి మాత్రమే తవ్వారని చెబుతుంది. టన్నెల్ 1లో మాత్రం 20% వరకు వర్క్ చేశారని చెబుతుంది. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే ప్రజలు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ హయాంలో పని జరగలేదు అని ఎక్కడ క్లెయిమ్ చేయట్లా, 6 కిలోమీటర్ల వరకు టీడీపీ హయాంలో కూడా జరిగిందనే చెబుతున్నారు. అంటే ప్రజలు వాస్తవాలు ఎవరు చెబుతున్నారు, అబద్ధాలు ఎవరు చెబుతున్నారు, కేవలం క్రెడిట్ చెవురు ఎవరు చేస్తున్నారు అనేది అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది సార్. కరెక్ట్. అంత డీటెయిల్గా ఇచ్చేస్తాం సార్, ఏలో మొత్తం సమాచారం వస్తూ ఉంది. మొత్తం అది మరి చంద్రబాబు గారికి ఇబ్బంది కదా, తను అబద్ధం చెప్పింది, తను మోసం చేసింది ఏ పుణ్యమే కదా సార్, ఏ పుణ్యమే కదా. ప్రతిదీ ఇప్పుడు ఆ లడ్డు వ్యవహారం తీసుకున్నా, ఏది తీసుకున్నా 746 జీవోలు అయినా అన్ని వచ్చేస్తున్నాయి. ఆయన ఏం మాట్లాడుండారు హిందూ పేపర్ ఆర్టికల్స్ కానీ కాదు, అయినా కూడా అసెంబ్లీ సాక్షిగా ఎందుకు అన్ని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం వచ్చింది? అబద్ధాలు అనే ఫీలింగ్ అయితే సర్వత్రా వచ్చింది కదా, ఎందుకు అబద్ధాలు చెప్పాలి? అవును, నేను ఆ రోజు చెప్పిన మాట వాస్తవం ఉండొచ్చు, పొరపాటు అయింది, నేను ఇంక ఇప్పుడు అట్లా నా ఉద్దేశం అది కాదనన్నా సరి చేసుకునే ప్రయత్నం చేయకుండా ఎదురు దాడి ఎందుకు చేస్తా? అంటే నేను చేయలేదు, నేను అబద్ధం ఆడానా, నేను కళ్ళలో కూడా చేయనట్లా అని. కళలో కూడా నిజం చెప్పిన వ్యక్తి సార్ ఆయన. కళలో అబద్ధం ఆడని కాదు, కళలో కూడా నిజం చెప్పిన వ్యక్తి. రైట్. అమరావతి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహిస్తున్న క్రీడా పోటీలు ప్రొఫెషనల్గా ఆడుతూ ప్రతిభ చాటుతున్నారట. అయితే బుధవారం క్రికెట్ ఆడిన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు రనౌట్ నుంచి తప్పించుకునేందుకు క్రీజులో వేగంగా పరిగెత్తే ప్రయత్నంలో అదుపు తప్పి కింద పడిపోయారు. శరీర భారమంతా ఎడం భుజంపై పడింది. కింద పడే సమయంలో అరచేతిని నేల కానించడంతో మణికట్టు వద్ద గాయాలయ్యాయి. వెంటనే ఫిజియో వైద్యుడిని పరీక్షించి పట్టీ వేశారు. తర్వాత ఆయన మణిపాల్ ఆసుపత్రికి వెళ్ళి ప్రాథమిక చికిత్స వేయించారు. ఇది భుజానికి నొప్పిగా ఉండటంతో పాటు చేతి బొటన వేలికి గాయమైనట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్తున్నారని రాశారు. మరొక ఎమ్మెల్యే కూడా ఇట్లా గాయపడ్డారట. ఆటల పోటీల్లో మరి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్ కదా. రైట్. వెలుగొండలో క్రెడిట్ చోరీ, పుణ్యాది పూర్తి చేసింది నేనే అని చెప్పుకున్న తీరు, మంచిని గెలిపించండి, వైసీపీ దొంగ నాటకాలను అడ్డుకోండి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు, మొత్తం ప్రాజెక్టు పరుగులు పెట్టించానంటూ మార్కాపురం సభలో సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలంటూ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు ఇవి. ఇక అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది? నిజంగానే అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉందా, లేక జగన్ గారిని విమర్శించడమో లేదా దూషించడమే పనిగా పెట్టుకున్నారా? ఇన్నాళ్ళుగా ఈ పాపాలు, మనం తాగుతున్నవి పాలైనా మనం ప్రజలను పీడిస్తున్న అనుమానాలు, ఏ పాలన నమ్మాలో అర్థం కాని పరిస్థితి అంటూ కథనాన్నిచ్చారు. వేడని కల్తీ పాల ఆందోళన, ఇప్పటికి ఆరుగురు మృతి. ఇప్పటికే అతిసారంపై విషాదం పైన అవే డ్రామాలు, నలుగురు చనిపోతే ఒక్కరే అంటూ అబద్ధాలు ఆడుతున్నారంటూ కథనం. చట్టసభ సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడుతున్నారంటూ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయ ఉద్యోగులకు జీతాలు ఇవ్వద్దు, అధికారులకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు, యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే పూర్తి కాలేదంటూ కక్షపూరిత చర్యలు, సర్వే చేయని సిబ్బందిపై నివేదికలు ఇవ్వాలని హుకుం, ఉద్యోగుల ఆగ్రహం. చివరికి సచివాలయ ఉద్యోగులను కూడా వాలంటీర్లను వేధించినట్టుగా వేధిస్తున్నారేమో, వాళ్ళని తీసేశారు, వీళ్ళనేమో ఇట్లా ఉంచి వేధిస్తున్నారు. అధైర్యపడవద్దు, మనం వచ్చేది మన ప్రభుత్వమే, వైసీపీ శ్రేణులకు జగన్ భరోసా. టీడీపీ అరాచకాలను పార్టీ శ్రేణులు ధైర్యంగా ఎదుర్కోవాలన్న జగన్. కోర్టులను మూసేయండి, కోర్టు ఆదేశాలు అమలు చేసేది ఉద్దేశం లేకపోతే ఆ పనే చేయండి, ప్రజలకు కక్షిదారులకు న్యాయం చేయలేకపోతే కోర్టులు ఎందుకంటూ ఏపీ హైకోర్టు వ్యాఖ్య. బాబాయిని తప్పి కత్తి మా చేతిలో పెట్టారు, ఇదే గోల. వైఎస్ఆర్కును హెరిటేజ్కు ముడిపెట్టడం అలాంటిదే అంటూ మంత్రి లోకేష్ ధ్వజం.
మా ఎంపీ కేంద్ర మంత్రి అవుతారని, అజిత్ పవార్ విఎస్ఆర్ విమానంలో ప్రయాణిస్తారని కలగొన్నామా అంటూ ఆయన మాట్లాడారు. అలాగే వైకాపా పాలనలో ఏపీ రోడ్లను హేళన చేసిన జగన్ మిత్రుడు కేటీఆర్ అంటూ మంత్రి జనార్దన్ రెడ్డి. హిందూ ధర్మానికి జగన్ అపచారం అంటూ ఇంకొక వ్యాఖ్య. అవినీతి ఫ్యాంట్ వేస్తే జగన్ అంటూ ఇంకొక ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు ఎవరైనా ఈయన. సో వీళ్ళందరూ మాట్లాడిన తీరు ఇవన్నీ కూడా. సో అచ్చంగా జగన్ గారిని విమర్శించడానికే పనిగా పెట్టుకున్నారు. తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లో పాల్గొనలేదని, తన ద్వారా హెరిటేజ్కి ₹1 లబ్ధి చేకూరలేదని చంద్రబాబు చెప్పిందంతా అబద్ధం అంటూ సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టుగా 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా చంద్రన్న తోఫా, చంద్రన్న సంక్రాంతి ద్వారా బెల్లం, నెయ్యి తదితర వస్తువులను హెరిటేజ్ ద్వారానే ప్రభుత్వం పంపిణీ చేసింది. మజ్జిగ పథకం పేరుతో కూడా చేశారని చెప్పి హెరిటేజ్ దీంట్లో వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం పైన బిల్ గేట్స్ సారీ చెప్పారు, కానీ ఎల్లో మీడియా మాత్రం బిల్ గేట్స్ ఏపీకి వచ్చినప్పుడు అబ్బో అది ఇదని బోతరగొట్టారు. ఇక మరొకటి, 24-25 విద్యా సంవత్సరంలో 1వ తరగతిలో దాదాపు 6.87 లక్షల మంది చేరితే 25-26లో ఆ సంఖ్య 5.60 లక్షలకు పడిపోయిందట. అది లోకేష్ గారు గమనిస్తే మంచిది. ఐటీపై ఏఐ పిడుగు 2028 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ సునామీ అంటూ చాలా ప్రమాదకరమైన ఇది వస్తుందని చెప్పి కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. 2 ఏళ్లలో కాళేశ్వరం కిస్తీలకే 47,000 కోట్లు. అట్లా కూల్చుకు తింటున్న కాంగ్రెస్ సర్కార్ అంటూ నమస్తే తెలంగాణ పత్రిక రాసింది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద కేసు కొట్టేందుకు ప్రయత్నించడం దారుణం. రెన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు చంద్రబాబు, లోకేష్ల ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ ఆయన పిటిషన్ వేశారు. అయితే విశేషం ఏంటంటే లోకేష్ గారు మాకేం సంబంధం లేదని చెప్పారు, సంతోషం అంతవరకు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అజిత్ పవార్ విమాన ప్రమాదంపై ఎన్సీపీ ఎమ్మెల్యే రోహిత్ ఎమ్మెల్యేలు వెళ్ళి డిమాండ్ చేసినా పోలీసులు పట్టించుకోవట్లేదు. మరి అదేం గొడవ. అధికార మతంపై ధర్మాగ్రహం. బెదవాడలో కథం దొక్కిన నిరుద్యోగులు. హామీలు నెరవేర్చకపోతే గద్దె తెప్పుతామంటున్న టీచర్లు. విష్ణు గారు వీటన్నిటిలో సంక్షిప్తంగా చెప్పండి. ఒకటి, ఈ మన అసెంబ్లీలో జరుగుతున్న తీరు. 2, లోకేష్ గారు ఇచ్చిన వివరణ ఏది విఎస్ఆర్ ప్రాజెక్టుకి సంబంధించి, విఎస్ఆర్ విమానం సంస్థ మీద. 3, అక్కడ అసలు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కావట్లేదు. వీటన్నిటి మీద మీ కామెంట్ చెప్పండి. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్ మీద ఆర్కే పోరాటం. ప్రతిపక్షం అదే సార్, అసెంబ్లీ అంటే ఏంటంటే సార్, ప్రజల యొక్క సమస్యలు చర్చించాలి, అందరూ ఉండాలి. మీకు గుర్తుండే ఉంటుంది, ఉమ్మడి శాసనసభలో హైదరాబాద్లో అసెంబ్లీ జరుగుతూ ఉంటే ప్రధానమైనటువంటి ప్రతిపక్షము అధికార పక్షంతో పాటు ఇంకా కొంతమంది నర్సిరెడ్డి గారు కానీ లేకపోతే ఓంకార్ గారు కానీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఉండేవాళ్ళు. అయినా కానీ ఆ రోజు శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళని గౌరవించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకునేవాళ్ళు. ప్రతిపక్షాన్ని అధికార పక్షం గౌరవించేది, అధికార పక్షాన్ని ప్రతిపక్షం గౌరవించి ఒక రకమైనటువంటి సాంప్రదాయబద్ధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిచేది. కానీ ఈ అసెంబ్లీ చూస్తూ ఉంటే దీన్ని ఏమనాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అనమాట. శాసనసభ్యులు లేవనెత్తినటువంటి అంశాలు ప్రజలకు సంబంధించినటువంటి ఉండాలి, అధికారులు దాని మీద అటెండ్ అయ్యి పరిష్కరించాలి. కానీ పోయిన శాసనసభలో కూడా మేము శాసనసభ వ్యవహారాలకి దూరంగా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుకి పోయినసారి శాసనసభ్యులందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అధికార పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా, అటు జనసేన కానివ్వండి, అటు భారతీయ జనతా పార్టీ కానివ్వండి, తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఉన్నటువంటి వాస్తవాల్ని మాట్లాడేశారు. అక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేకతగా మాట్లాడారు. దాని తర్వాత ఈ శాసనసభలో వాళ్ళందరినీ కూడా కట్టడి చేశారనమాట. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడటానికి వీల్లేదు, ఓన్లీ జగన్ గారి మీదే మాట్లాడాలి అని చెప్పని ఒక రకమైనటువంటి క్లాస్ తీసుకోవటము, వాళ్ళకి నోట్స్ ఇవ్వటము, జగన్ గారి మీద మాట్లాడించడము. ఎందుకంటే శాసనసభ ఉంది ఈ రాష్ట్రంలో. శాసనసభ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానిక, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడటానిక? ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, వ్యవస్థలన్నీ ఏ విధంగా కుప్పకూలిపోయినాయి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏంటి, కోర్టులు ఎన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ని తిట్టింది, కల్తీ పాలు సంగతి పరిస్థితి ఏంటి, అలాగే డయేరియా పరిస్థితి ఏంటి, డయేరియాలో ఒకరు చనిపోయి 4 చనిపోతే ఒకళ్ళని చెప్పడం ఏంటి, వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి శాసనసభ ప్రజల సమస్యల పరిష్కారానికి వేదికగా పక్కదారి పట్టిపోయి జగన్ గారిని విమర్శించడానికి. ఇవన్నీ అసెంబ్లీలో వచ్చిన అంశాలే కాదు, బయట కూడా హెరిటేజ్ గురించి
వైఎస్ఆర్కి సంబంధించి లోకేష్ గారు బయట మాట్లాడినట్లున్నారు. అది సరే ఎప్పుడు మళ్ళీ వివేక హత్య కేసు ఇవన్నీ మాట్లాడినప్పుడు అది కూడా బయట మాట్లాడినట్టున్నారు. అది బయట మాట్లాడారు సార్. శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి నేను చెప్తున్నాను. ఈ సమస్యలన్నీ ఉంటే ఇవన్నీ వదిలేసి జగన్ గారి గురించి ఎందుకు టార్గెట్గా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను అనమాట. దీంతోపాటు ఇంకా మీరు ఇందాక అడిగినటువంటిది ఇంకో క్వశ్చన్ ఏంటి సార్? ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుని ఫైట్ చేస్తున్నాడు కదా ఆయన, ఎంతవరకు ఇది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్కే గారు యాంటిసిపేటరీ బెయిల్ రద్దు చేయాలి. గత ప్రభుత్వంలోనే ఆయనన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు నమోదైనాయి అనమాట. ఇప్పుడు వాసుదేవరెడ్డిని ఉపయోగించేమో అక్కడ కేసు డ్రాప్ చేసుకున్నారు. ఇంకోటి ఏమో స్కిల్ డెవలప్మెంట్ కేసు ఏమో కోర్టు అప్పుడు అధికారులందరినీ బెదిరించి అది డ్రాప్ చేశారు. ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించింది ఆర్కే గారు గట్టిగా నేను విజయవాడ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగిందనమాట. దీని మీద ఖచ్చితంగా కోర్టులో బెయిల్ రద్దు చేయాలి. అధికారంలో ఉండి అధికారుల్ని బెదిరిస్తూ ఆయన మీద ఉన్నటువంటి కేసుల్ని తప్పుదావ పట్టిస్తున్నారు, విత్డ్రా చేసుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతము కాబట్టి ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోర్టు పిటిషన్ వేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అది అవినీతి జరిగిందని చెప్పి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయని దాని కోర్టులో నేను ప్రొడ్యూస్ చేస్తానని చెప్పని కూడా ఆయన చెప్తా ఉన్నాడు. అంత ధైర్యంగా చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటి? గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నమోదైనటువంటి కేసులన్నింటినీ కూడా ఈ ప్రభుత్వంలో అధికారులను బెదిరించి అధికారులు భయపెట్టి డ్రాప్ చేసుకుంటా ఉన్నారు. అలాంటిది ఇది కుదరటానికి వీల్లేదు అని చెప్పి ఆర్కే గారు గట్టిగా నిలబడ్డాడు. ఆయన ఆలోచన కానీ ఆయన పట్టుదల కానీ ఆయన అనుకున్నటువంటి కార్యక్రమం కానీ కోర్టులో నెగ్గుతుందని చెప్పని కూడా మనం ఈ సందర్భంగా మాట్లాడచ్చు. చాలా ధైర్యంగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఒక ప్రభుత్వం మీద ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మీద ఆయన ఉన్నటువంటి కేసుల్ని డ్రాప్ చేసుకోవడం తగదు అని చెప్తా ఉన్నాడు. అలాగే విఎస్ఆర్ వెంచర్స్ సంబంధించినటువంటి ఫ్లైట్ సంబంధించినటువంటిది దాని మీద 20 రోజులుగా అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి మేనల్డ్ ఎమ్మెల్యే పదే మాట్లాడుతూ ఉంటే తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ లోకేష్ గారు మాట్లాడారు. వాళ్ళ మీదకి వస్తుంది. ఒక్క నిమిషం, లోకేష్ గారు ఇవాళకైనా మాట్లాడటం మంచిదే. అది ఆయన చెప్తున్నారు విఎస్ఆర్కి హెరిటేజ్కి ముడిపెట్టడం కూడా అలాంటిదే అంటూ వివేక హత్య కేసుతోటి కలుపుతారు. బాబాయిని చంపి కత్తి మా చేతిలో పెట్టారని చెప్పి అసలు దానికి దీనికి ఏం పోలిక, ఇట్లా ఎందుకు మాట్లాడారు అనేది అర్థం కాదు. మామూలుగా కావాలంటే దాంతో మాకేం ఇబ్బంది, మాకు ఎక్కడ సంబంధం లేదు, అసలు ఆ ఘటనతో మాకేమిటి సంబంధం అని చెప్పడం తప్పు కాదు. కానీ బట్ మధ్యలో వివేకాన్ని కలపటం, పైగా మనం ఆరోపణ చేసింది మీరో లేకపోతే వైసీపీ ఇతర నాయకులు కాదు కదా, ఎన్సీపీ నేత కదా చేస్తోంది. ఆయన డైరెక్ట్గా చెప్పాడు. వాటన్నిటికీ డైరెక్ట్గా ఆన్సర్ చెప్పమంటే సాక్షి ఆయన పత్రిక సాక్షి చేసే ప్రతి నిరాధార ఆరోపణకు తాను సమాధానం చెప్పాల్సిన పని లేదని, స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్న ప్రశ్నకు ధీటైన సమాధానం చెబుతామని అన్నారు. ఓకే, ధీటైన సమాధానం చెప్పడం తప్పుగా. జగన్ గారు అసలు ఈ ఇష్యూయే ప్రస్తావించలేదు ఇంతవరకు. ఆ పార్టీకి సంబంధించిన కొందరు అధికార ప్రతినిధులు ఆ ఇష్యూస్ని ప్రస్తావించారు. రోహిత్ అతను మాట్లాడిందన్నమాట. సో లోకేష్ గారి సమాధానం సంతృప్తికరమైందేనా? కాదు సార్, ఇప్పుడు రోహిత్ మాట్లాడిన దానికి ఎన్ని రోజులైంది సమాధానం చెప్పాల్సింది. అలాగే హెరిటేజ్ నుంచి విఎస్ఆర్ వెంచర్స్కి లోన్ తీసుకుందని సంబంధాలు ఉన్నాయని ఈయన కూడా ప్రస్తావించారు కదా. అలాగే రామ్మోహన్ నాయుడు గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఆయన సంబంధించినటువంటి పెళ్ళిళ్ళకి వెళ్ళారని చెప్పని, లేకపోతే ఇద్దరికి అవినాభావ సంబంధం ఉందని చెప్పని వేరే రాష్ట్రం నుంచి వస్తుంది ఆరోపణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదు. రమేష్ ఆయన ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అదంతా అబద్ధము, దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము, కనీసం ఎఫ్ఐఆర్ కడతానికి కూడా ఒప్పుకోకపోతే ఏమని చెప్పని అనాలి? దీని వెనకాల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పని అనాలి. కాబట్టి దానికి నిన్న లోకేష్ గారు టచ్ చేశారు. అసలు ఆయనకు సంబంధించినటువంటి అంశం కాదు. ఆయన సెంట్రల్ మినిస్టర్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది, వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన మీద కూడా ఆరోపణలు వచ్చినాయి. హెరిటేజ్ మీద కూడా వస్తే ఆయన హెరిటేజ్ గురించి చెప్పారు. అందరిలాగానే దానికి కూడా మేము లోన్ ఇచ్చాము, అందులో భాగస్వామ్యంగా ఉన్నారు అని చెప్పాను. కాబట్టి ఇది కాదు, ఇది సరైనటువంటిది కాదు. లోకేష్ గారు ఇప్పటికి ఫైనాన్షియల్ లీజర్
కాబట్టి ఇది సరైనటువంటి అంశం కాదు. ఆయన నిన్న పదే పదే వీళ్ళకి ఈ రాష్ట్రంలో సమస్యలు ఏమిటంటే బాబాయ్ గురించి మాట్లాడతారు. సుప్రీంకోర్టు చెప్పింది ఆ ఇష్యూ సంబంధం లేదు, ఆ ఇష్యూ మాట్లాడదు, దాన్ని పదే పదే దాన్ని ఇచ్చేయద్దు అని చెప్పని కూడా క్లియర్గా సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ కూడా అనవసరమైన తీసుకురావడం ప్రస్తావించడం కూడా సరైనటువంటి అదే ఈ పోలిక అసంబద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది. రైట్, అసంబద్ధమే కదా సార్. ఈ వైఎస్ఆర్ వెంచర్స్ దీనికి సంబంధించి లోకేష్ గారు ఇచ్చిన వివరణ పోలిక సంతృప్తికరంగా ఉన్నాయా? పూర్తి ఆధార ఆయన రోహిత్ పవార్ అన్నదానికి కదా సమాధానం చెప్పాల్సింది. మధ్యలో సాక్షికి వైసీపీకి ఆయన కవరింగ్ ఎలా చేశారు? మా ఎంపీ కేంద్ర మినిస్టర్ అవుతారని కలగన్నామా అనే దాంతో స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఇక్కడ ఆరోపణ చేస్తుంది కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్యులే. అక్కడ బాధితులు వాళ్లే, ఆరోపణ చేస్తున్న వాళ్ళు వాళ్లే, నిందితులుగా ఫ్రేమ్ చేయబడుతున్న వాళ్ళు వాళ్లే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇదేదో తీసుకొచ్చినట్లు, అంటే ఎల్లో మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమి రాయలేదు కాబట్టి, సాక్షి మాత్రం రాసింది కాబట్టి నేషనల్ మీడియా మొత్తం చూపిస్తున్నారు కదా సార్. ఈ రోజున కేసు ఎందుకు ఫైల్ చేయాలి? ఈరోజు కంపల్సరీ చేస్తారు. ఫస్ట్ ముంబైలో వెళ్ళిన పోలీస్ స్టేషన్ సంఘటన జరిగిన పరిధిలో ఈ స్టేషన్ రాదు కాబట్టి బారామతికి వెళ్ళి అక్కడ కంప్లైంట్ రైజ్ చేయండి, ఎఫ్ఐఆర్ అక్కడ రిజిస్టర్ చేసుకుంటారని చెప్పారు. ఈరోజు వెళ్తున్నారు, కంపల్సరీ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. ఈరోజు అవుతుంది, ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఎందుకు అసలు ఇన్వెస్టిగేషన్ కంటే ముందు ఆ శాఖ మంత్రిగా ఉన్న అతను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. రీసెంట్గా ఒక విమానం కూలిపోయి అప్పుడు కూడా ఇలాగే భారీ స్థాయిలో చనిపోయారు. అందులో కూడా కాన్స్పిరసీ ఉందని కొంతమంది మాట్లాడుకున్నారు. ఎందుకంటే మీకు ఒక పెద్ద నాయకుడు, బీజేపీకి సంబంధించిన ఒక పెద్ద నాయకుడు అప్పుడు కూడా చనిపోయారు ఆ ప్రమాదంలో కూడా. సో అలాంటి రిపీటెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు కేంద్ర మంత్రిగా ఉండి ఆ పర్టికులర్ శాఖకి, విమాన శాఖకి, పౌర విమాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి ఎక్స్ప్లెనేషన్ అని ఇవ్వాలి కదా. కేంద్రం కూడా ఎందుకు రియాక్ట్ కాలేదు ఇంతవరకు? ఎక్కడ వీళ్ళని ఆరోపణలు చేసి డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్కి వీళ్ళందరికీ లెటర్లు రాశాడు కదా రోహిత్ పవార్ అన్న. ఆయన వాస్తవం లేకపోతే నువ్వు చెప్పేయని అబద్ధం అని చెప్పొచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు లోకేష్ గారు కొంత ఖండించారు, కొంత ఖండించలేదు, అట్లానే చెప్పలేదు కదా. తమాషాగా అంటే కేంద్రం ఇన్వెస్టిగేషన్ అయినా స్టార్ట్ చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ బ్లాక్ బాక్స్ దొరకలేదని చెప్పడం అనేది ఇంకా అది విడ్డూరంగా ఉంది. ఇంకోటి ఏంటి, అసలు ఇంత ఆరోపణలు ఉంటే డైరెక్ట్గా దాన్ని ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన కింద రిజిస్టర్ చేశారు దాన్ని ప్రస్తుతానికి. సో చూద్దాం సార్, ఈరోజు కంపల్సరీ నేను అనుకోవటం అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. సరే, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఇన్సిడెంట్కి వస్తే, ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఒకటి ఏంటి, హెరిటేజ్ ఫుడ్స్కు సంబంధించిన అంటే వాళ్ళ ప్లాంట్కి దగ్గరగానే ఉంది, అంటే దాన్ని మార్పులు చేశారనేది, నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన దగ్గరగా తీసుకెళ్లారని, అలాగే లింగమనేని గారి ప్రాపర్టీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటి చుట్టూరా కూడా వెళ్ళేలాగా, దానివల్ల వాళ్ళకి లబ్ధి జరిగింది, రేట్లు పెరిగినాయి, దీంట్లో కిడ్కో ప్రో కోణం ఉంది అనేది రామకృష్ణారెడ్డి గారి ఆరోపణ. అంటే కేసు ఫైల్ చేసింది కానీ ఏదైనా. తర్వాత ఏమైంది, ఇన్వెస్టిగేషన్ సిఐడి కొంత పోర్షన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో కొన్ని ఆధారాలు అన్నీ సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏమవుతుంది, ప్రతి కేసు కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని, అంటే ఇందులో ఏ దురుద్దేశము లేదు అనే విధంగా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అని కొత్తది కనిపెట్టి, అంటే సిఐడి అంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి సిఐడి కూడా ఇన్వెస్టిగేషన్లో ఏమీ లేదు, అంటే వాళ్ళు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ కోర్టు దగ్గర ఉన్నాయి కదా. ఏ ప్రభుత్వానికి ఇంకా అసలు ప్రజలకు నమ్మకమే ఉంటుంది, వ్యవస్థల మీద నమ్మకం ఎలా ఉంటుంది? కోర్టులో రుజువు అయితే అది వేరే విషయం. ఇప్పుడు కోర్టు కూడా సార్ దీన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద కొట్టేయలేదు కదా ఇంకా. ఎందుకని ఇప్పుడు 2-3 కొట్టేశారు ఈ కేసులో. రామకృష్ణారెడ్డి గారు బాగా పోరాడుతున్నారు. పైపెచ్చేమంది, మీరు కింద కోర్టు కాడికి వెళ్ళి మీరు ప్రొటెక్ట్ పిటిషన్ వేసుకోమంది, కానీ ఇదేం లేదులే ఆల్రెడీ సిఐడి చెప్పేసింది కొట్టేస్తున్నామని చెప్పలేదు కదా. అంటే దాని భావన ఏంటి, కోర్టు దీన్ని పరిశీలిస్తుంది అనేది చాలా క్లియర్గా నిన్న ఇండికేషన్. సో కాకపోతే ఏమవుతుందంటే సార్, వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం సన్నగిలేలాగా ప్రభుత్వాలు వ్యవహరిస్తే రేపటి రోజున ప్రజల్లో కూడా తిరుగుబాటు, విప్లవాలు వచ్చేది ఇలాంటి ఇన్సిడెంట్స్ వస్తాయి. ఫైనల్గా విష్ణు గారు చెప్పండి, నిన్న ఉపాధ్యాయులు ధర్నాలు చేశారంట, సచివాలయ ఉద్యోగస్తులకి ఏదో సర్వే చేయకపోతే జీతాలు ఇవ్వద్దన్నారంట. ఏమిటి మెల్లగా ఉద్యోగస్తుల్లో, ఉపాధ్యాయుల్లో కూడా వ్యతిరేకత పెరుగుతోందా? సంక్షిప్తంగా చెప్పండి. అంటే సార్ ఏం లేదు, నిన్న వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి చెలో అసెంబ్లీని ముట్టడిస్తాము, మా సమస్యలు పరిష్కరించకపోతే అన్నారు. అంటే వాళ్ళు 20 మాసాల్లోనే, అంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అనమాట, ఆ ఎన్నికల హామీలు అమలు చేయడంలో 12% పిఆర్సీ ఇవ్వటం కానీ అయ్యారు, కానీ తర్వాత ఇంకా
పెండింగ్ సంబంధించినటువంటి నిధులు విడుదల చేయడంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను సమావేశం అవడం జరిగింది. ఆ ర్యాలీ అయ్యారనమాట. ఆ ర్యాలీలోనే వాళ్ళు చెప్పింది ఏంటంటే మా సమస్యలు పరిష్కరించకపోతే, మా మీద పనిభార ఒత్తిడి తగ్గించకపోతే ఈ ప్రభుత్వము చలో అసెంబ్లీ ముట్టడించే కార్యక్రమం తీసుకుంటాము అని చెప్పి అన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసిందో, చదువు చెప్పేటటువంటి గురువుల్ని కూడా ఏ రకంగా మోసం చేసిందో అనేది మనకి నిన్న క్లియర్గా వాళ్ళ యొక్క అభిప్రాయం బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసింది. అందులో ప్రధానంగా ఉపాధ్యాయులు కూడా నిన్న రోడ్డు ఎక్కారు. రైట్. ఇంద్రనీల్ గారు, మల్లాది విష్ణు గారు, ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.